హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో రీసెంట్గా పెట్టిన పోల్లో అర్న్ ఫ్రమ్ యూట్యూబ్ అనేది ఎక్కువ మంది ఓట్ చేశారు. తర్వాత అర్న్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అనే దానికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. సో దానికోసం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అడ్మిన్ అనే వ్యక్తి ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్పబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి తక్కువ వేస్ ఉంటాయి, ఒక 5 వేస్ చెప్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి షౌట్అవుట్స్ అంటే ప్రమోషన్ లాంటిది. ఏదైనా తక్కువ ఫాలోవర్స్ ఉన్నటువంటి పేజెస్ మీ దగ్గరకు వచ్చి షౌట్అవుట్స్ కోసం అడుగుతారు. సో దానికి మీరు కొంచెం అమౌంట్ అనేది ఛార్జ్ చేసి ఆ పేజ్కి కానీ లేదంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వస్తుంటాయి, యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజెస్ వస్తుంటాయి. సో వాటికి మీరు కొంచెం అమౌంట్ అనేది తీసుకొని మీరు వాటికి షౌట్అవుట్స్ ఇవ్వచ్చు. మీరు స్టోరీలో పెడతారా, పోస్ట్ పెడతారా, మీ ఇష్టం. కొంతమంది స్టోరీస్కి ఒక రేట్ ఉంటుంది, పోస్ట్కి ఒక రేట్ ఇస్తారు, అది అడ్మిన్ ఇష్టం. షౌట్అవుట్స్ కోసం మనం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ అమౌంట్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజెస్కి ఈ విధంగానే వస్తాయి. సెకండ్ వచ్చి అఫిలియేట్ మార్కెటింగ్. టెక్ పేజెస్ అనే కాదు, ఏ పేజ్ అయినా సరే ఏదైనా ప్రోడక్ట్ బాగుంది చూడండి అని చెప్పి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే ఈ అడ్మిన్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనికి కొంచెం అమౌంట్ అనేది కమిషన్ రూపంలో వస్తుంది. సో చాలా తక్కువ అమౌంటే, బట్ ఈ లింక్స్ ద్వారా ఎక్కువ మంది పర్చేస్ చేస్తే ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. సో అసలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండేది ఒకటే లింక్ పెట్టడానికి కదా, అన్ని లింక్స్ ఎలా పెడతామని ఒక డౌట్ రావచ్చు. సో దాని మీద డెడికేటెడ్ వీడియో చేశాను, ఇక్కడ ఐకార్డ్స్లో ఉంటుంది. ఇన్ఫినిటీ లింక్స్, ఎన్ని కావాలంటే అన్ని లింక్స్ అనేది మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. అది ఎలాగ అనేది ఇక్కడ వీడియోలో ఉంటుంది. సో దీనికి పార్ట్ 2 కూడా వస్తుంది అది త్వరలో, అది కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రమోషన్స్. సో ఇందాక చెప్పింది అది కాదు. షౌట్అవుట్స్ అంటే పేజ్కి కానీ, యూట్యూబ్ ఛానల్స్కి కానీ, ఫేస్బుక్ పేజెస్ కానీ వీటిని ప్రమోట్ చేయడాన్ని షౌట్అవుట్స్ అంటారు. అంటే వాళ్ళని మీ ఆడియన్స్కి పరిచయం చేయడం అనమాట. ప్రమోషన్స్ అంటే ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ కానీ, ఏదైనా వస్తువుని కానీ మీరు ప్రమోట్ చేయడం, ఏదైనా యాప్ని కానీ ప్రమోట్ చేయడం. సో కొన్ని యాప్స్ వస్తుంటాయి మీ దగ్గరికి, సో మా యాప్ని ప్రమోట్ చేయండి, మా వెబ్సైట్ని ప్రమోట్ చేయండి అనేసి. సో వాటి దగ్గర నుంచి కొంచెం అమౌంట్ తీసుకొని మీరు మీ స్టోరీలో పెట్టుకుంటారా, పేజ్లో పెట్టుకుంటారా, మీ ఇష్టం. సో దీనికి ఒక 10,000 ఫాలోవర్స్ వస్తే మీరు ఈజీగా ఈ యాప్ ప్రమోషన్స్ అయితే చేసుకోవచ్చు. సో కొన్ని యాప్స్ వస్తాయి, కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. వాటిలో మీకు బాగా అనిపించిన వెబ్సైట్స్ కానీ, యాప్స్ కానీ తీసుకొని మీరు వాటిని ప్రమోట్ చేయొచ్చు. సో ఈ యాప్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి అని మీరు ప్రమోషన్ చేయాలి. సో ప్రమోట్ చేసినందుకు గాను ఆ యాప్ ఓనర్ కానీ ఎవరితో మీ దగ్గరకు వచ్చారో అతను మీకు మనీ అనేది చెల్లిస్తాడు. సో ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజెస్కి ఒక మంచి ఆదాయం అనమాట. నెక్స్ట్ వచ్చి పేజ్ సెల్లింగ్. సో మీరు ఒక పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక 10,000 ఫాలోవర్స్, ఒక 20,000 ఫాలోవర్స్ అట్లా వచ్చారనుకోండి. వచ్చిన తర్వాత ఇంకా మీకు టైం లేదు, పేజ్ మెయింటైన్ చేయలేము, ఇంకా సెల్ చేసేద్దాం అనుకున్నప్పుడు మీరు పేజెస్ని సెల్ చేయొచ్చు. చాలామంది రెడీగా ఉంటారు కొనడానికి మీ పేజెస్ని. ఒక 10,000 ఫాలోవర్స్, 5,000 ఫాలోవర్స్ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కొనడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళతో మీరు డీల్ మాట్లాడుకొని మీరు పేజెస్ని అయితే సెల్ చేయొచ్చు. సో సెల్ చేసినందుకు మీకు అమౌంట్ వస్తుంది, బట్ అదే ఫైనల్ అమౌంట్, ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి అమౌంట్ రాదనమాట. సో మీరు పేజ్ని సెల్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి, ఇంకా మళ్ళీ మీకు ఎటువంటి రెవెన్యూ అనేది రాదు. సో మీ దగ్గర 2-3 పేజెస్ ఉన్నాయి, ఒకటి చాలు, మిగతా 2 అమ్మేద్దాం అనుకుంటే అమ్మేసుకోవచ్చు. మెయిన్ పేజ్ అమ్మేయాలనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. అది పోయిందంటే మళ్ళీ కొత్త పేజ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ డెవలప్ అవ్వాలంటే చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ ఫాలోవర్స్ అనేది ఎక్కువ మంది, ఒక 100K ఫాలోవర్స్ అట్లా వచ్చారనుకోండి. సో మీ పేజ్కి రెగ్యులర్ ఫాలోవర్స్ వస్తున్నారు అనుకోండి. సో వాళ్ళని మీరు డైవర్ట్ చేయొచ్చు, యూట్యూబ్లోకి డైవర్ట్ చేయొచ్చు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక పోస్ట్ కానీ స్టోరీ కానీ పడేస్తే చాలామంది వస్తారన్నమాట, యూట్యూబ్కి డైవర్ట్ అవుతారు. సో ఇలా డైవర్షన్ ద్వారా మీరు రెవెన్యూ సోర్సెస్లోకి వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు. యూట్యూబ్ అనేది ఒక రెవెన్యూ సోర్స్, అక్కడ మనకి చాలా రెవెన్యూ వస్తుంది. ఫేస్బుక్ పేజెస్ కూడా ఒక రెవెన్యూ సోర్సే. సో ఫేస్బుక్ పేజ్లో మనీ ఎలా ఎర్న్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అది మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఫేస్బుక్ పేజ్ కూడా మనం వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు. సో అది కూడా మంచి ఎర్నింగ్ సోర్స్, యూట్యూబ్ ఛానల్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా వాళ్ళని డైవర్ట్ చేసుకోవచ్చు. నేను ఒక పేజ్ పెట్టాను, నేను ఒక ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. 1,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఓవర్ నెట్లో 10,000 మంది ఫాలోవర్స్ ఈజీగా వస్తారు యూట్యూబ్లో. సో ఇది కూడా ఒక మంచి రెవెన్యూ సోర్స్ యూట్యూబ్ అనేది. సో దానిలోకి మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని డైవర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇన్స్టాగ్రామ్ స్కామ్ వీడియోస్లో చెప్పాను, ఇన్స్టాగ్రామ్ స్కామ్స్ జాగ్రత్తగా ఉండండి ఒక వీడియో చేశాను, అది ఇక్కడ ఐకార్డ్స్ ఉంటుంది. సో ఆ వీడియోలో చెప్పాను చాలా స్కామ్స్ జరుగుతుంటాయి ఇన్స్టాగ్రామ్లో. సో వాటి నుంచి కొంచెం అంటే మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ తక్కువ రేటుకి ఇవ్వడం, ఇట్లాంటి వ్యాపారాలు చేయబాకండి. సో ఎవరు నమ్మరు, ఫస్ట్ నమ్మినా కూడా మోసపోతారు, తర్వాత పోలీస్ కేసు అట్లాంటివి అవుతాయి. సో జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి బిజినెస్లోకి ఎంటర్ అవ్వద్దు. సో బెస్ట్ వేస్, ఈ టాప్ 5 వేస్ ఏవైతే ఉన్నాయో
అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. జై హింద్.